నీ వెనక ఒక తాపరాయి ఉంటది, అక్కడికి నెయ్యి ఉండదు. ఆ నెయ్యి దగ్గరికి వెళ్ళి ఒక డొక్కు కొట్టుకుని క్యారేజ్ కొట్టుకునేవాళ్ళు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. సార్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించిన తర్వాత ఎందుకు చదవలేకపోతున్నాము, ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు వెళ్తున్నాము అనిపించింది. ఎందుకంటే ఇక్కడ సార్ చెప్పినట్టు ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తున్నారంట. అది కూడా మనం వినియోగించుకోవాలి బాగా. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి అందరికి కూడా ఒకటే చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ సదుపాయాలు ఉపయోగించి మీరు చేయాలి. మా సార్లు బాగా రమణ గారు ఉన్న ఈ కాలేజీలో బాగా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీ తోటి మిత్రులందరికీ కూడా చెప్పండి మడ్డివాల్స్ కాలేజ్ బాగుందని. మేము చదువుకున్నప్పుడు కూడా మార్కులు ఎక్కువ వచ్చాయండి. మా ఊరికి వచ్చినాయి 800 దాటాయి ఆర్ట్స్ కాలేజ్ సిఎస్సి. మా ఫ్రెండ్ కి ఒకటి బైపీసీ 841 వచ్చాయి. నాకైతే 767 వచ్చాయి. 50కి 59 వచ్చాయండి. ఎంత 60కి 59 అంటే ఆ టైంలో కూడా మన మడ్డివాల్స్ కాలేజ్ అనేది కూడా బాగా చెప్పేవాళ్ళు. మాకు అంతా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నాం ప్రస్తుతానికి. అప్పుడు పరిస్థితులు బట్టి ఆ ఉద్యోగం అప్పుడు గొప్ప, ఇప్పుడు పరిస్థితులు బట్టి కొంచెం తక్కువ అవ్వచ్చు. కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను, పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మనకున్న సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి వాటిని చక్కగా ఉపయోగించుకోండి. మీ తోటి మిత్రులకి ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా మన కాలేజ్ గొప్పతనం చెప్పండి. ఇప్పుడు మేషార్ చెప్పినప్పుడు మార్కుల గురించి చాలా బాగా వచ్చినాయి మార్కులు మన గవర్నమెంట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజీలు కూడా అలాగే వస్తాయి. కానీ అక్కడ ఫీజులు ఎంత, బస్సులతో వెళ్ళాలి, బస్సులతో రావాలి, హాస్టల్ ఫీజులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము కాలిక్యులేషన్ చేసుకోకుండా గవర్నమెంట్ కాలేజ్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నప్పుడు వినియోగించుకొని అన్ని సదుపాయాలు కూడా వినియోగించుకోవాలి. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు వేరే పర్సనల్ డెవలప్మెంట్ విషయం మేసం ఒక 5 నిమిషాలు పర్వాలేదా? ఒక 5 నిమిషాలు పర్లేదా? అయితే ఇందులో 12th ఫెయిల్ సినిమా చూసిన ఎంతమంది ఉన్నారు? మగపిల్లలందరూ కూడా అన్నా ఎంతరా వినిపిస్తుందా? 12th ఫెయిల్ సినిమా చూసిన ఎంతమంది ఉన్నారు? ఆ 12th ఫెయిల్ సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని చేస్తాడు, కారణం ఏంటి? ఆయనకంటూ ఒక గోల్ ఉంది. మొదట ఆయన గోల్ కోసం ఏం చేస్తాడు? ఫస్ట్ టీఎస్పీ అవ్వాలనుకుంటాడు. అక్కడ ఊరు దాటి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు. చివరాఖరికి 3వ అటెంప్ట్ కి అవుతాడు. అంటే అందులో 3వ అటెంప్ట్ కి ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ సినిమా తీశాడు. అందులోనే ఇంకో వ్యక్తి ఉంటాడు, 3వసారి కూడా సక్సెస్ అవడు. కానీ ఆయన ఏం చేస్తాడు? రీఫ్రెష్ అంటూ మిగతా వాళ్ళకి కోచింగ్ ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫెయిల్ అయిపోయినంత ఫెయిల్ కాదు, పాస్ అయినంత మాత్రం పాస్ కాదు. కానీ సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇంకొక సినిమా కూడా ఉంది, చందు చాంపియన్. ఎంతమంది చూశారు? ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు ఎవరికి కూడా. చందు చాంపియన్ నాన్న ఎవరు చూడలేదా? చందు చాంపియన్ మూవీ. చందు చాంపియన్ మూవీలో కూడా అతనికి ఒకటే ఉంటుంది గోల్. అతను చిన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఒక పథకం తీసుకుంటాడు, భారతరత్న లాంటి పథకం. ఆ పథకం ఎందుకు వస్తుందంటే ఆయన అక్కడికి ఒక పెద్ద పైల్వాన్ అవుతాడు. ఆ పైల్వాన్ పథకానికి ఆయన తీసుకోవడం వల్ల ఏమంటాడంటే నేను కూడా పెద్ద అయిన తర్వాత పథకం తీసుకొస్తా అంటాడు. కఠోర శ్రమ చేస్తాడు, పైల్వాన్ అవ్వాలనుకుంటాడు. ఆయన తక్కువ కులంలో పడతాడు. ఒక పెద్ద కులస్తుడు యొక్క వ్యక్తిని కొడతాడు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లో లేకుండా వెంటబెడతాడు. వెంటబెట్టినప్పుడు ఆ పారిపోతున్నప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతాడు అనమాట. ఆ ట్రైన్ లో అప్పుడే ఆర్మీ సెలక్షన్కి వెళ్ళిన కుర్రలు ఉంటారు. వాళ్ళతో పాటు ఆర్మీకి వెళ్తే వాళ్ళు చెప్తారు, నువ్వు పైల్వాన్ అవ్వాలనుకుంటే ఆర్మీలో చేరు పైల్వాన్ అవుతావు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పైల్వాన్ అవ్వలేవాడు. అక్కడ కోచ్ను పట్టుకుని ఆర్మీలో బాక్సింగ్ ట్రై చేస్తాడు. బాక్సింగ్ లాస్ట్ ఫైనల్కి వెళ్ళినప్పుడు రన్నరప్ గా మిగిలిపోతాడు వేరే కారణం వల్ల. ఆ సినిమా చూస్తే రన్నరప్ గా మిగిలిపోతాడు వేరే కారణం వల్ల. ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక యుద్ధం వస్తుంది అనమాట. ఆయన ఆర్మీ చేస్తే యుద్ధం వస్తున్నప్పుడు ఈ కింద ఉన్న బాడీ పార్ట్ మొత్తం ఆ యుద్ధంలో పోతుంది. అయినా సరే ఆయన పట్టు వదలడు, మళ్ళీ ట్రై చేస్తాడు. మళ్ళీ ట్రై చేసిన తర్వాత పారా ఒలింపిక్స్ లో మెడల్ తెస్తాడు భారతదేశానికి. అంటే ఇది చెప్పింది సినిమా కాదు, నిజంగా జరిగిందే. ఆ జరిగిన వ్యక్తి యొక్క చరిత్రను సినిమాగా తీశారు. అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఏదైనా సాధించాలి
అనుకునేటప్పుడు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. అక్కడ సక్సెస్ అవ్వలేదు, నెక్స్ట్ పెట్టుకోవాలి, అక్కడ సక్సెస్ అవ్వలేదు. థర్డ్ స్టెప్ వచ్చేసరికి కంపల్సరీ సక్సెస్ ఉండాలి. మీకు అదే చెప్తున్నాను. థర్డ్ స్టెప్ అంటే మనకందరూ కూడా ఒక గోల్ పెట్టుకోవాలి అంటారు. అందరూ కూడా ఒక గోల్ తో మనం సాధించలేం. ప్రస్తుత సమాజంలో గోల్ ఎలా ఉండాలంటే మీదకి ఎత్తెక్కాలి, అక్కడి నుంచి అయితే మధ్యలో ఉండిపోవాలి, లేదా కొంచెం కిందకి రావాలి. అంతేగాని పూర్తిగా మళ్ళీ కిందకు వచ్చినట్టు ఉండకూడదు మన జీవితం. మీ అందరికి కూడా చెప్తున్నాను, పిల్లలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ గోల్ మనం పెట్టుకున్న తర్వాత దానికోసం కఠోర శ్రమ చేయాలి. మనకి ప్రభుత్వం కానీ ఇక్కడ అన్ని కూడా మనకి సదుపాయాలన్నీ కల్పిస్తున్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు, అది ఒక్కటి అర్థం చేసుకోకూడదు. ఇంకొక విషయం, ఇది పోలీస్ రిలేటెడ్ విషయం. అంటే ఇప్పుడు సార్ చెప్పారు గంజాయి గురించి, వాటి గురించి. మన ఏరియాలో ప్రస్తుతానికి అయితే గంజాయి అయితే లేదు. కానీ మన పిల్లలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, బయట నుంచి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చేటప్పుడు కానీ, వారికి ఏదైనా చిన్న చిన్న అలవాట్లు ఉండేటప్పుడు మన పిల్లలు వారిని చూసి నేర్చుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మీకు కూడానండి, అది కొంచెం మనం దృష్టి పెట్టాలి. మగ పిల్లలు ఇంకొక విషయం, రాత్రిపూట బయట ఎక్కడ తిరగకూడదండి. అందరూ ఫోన్లో పట్టుకుని బయట తిరుగుతుంటారు. కాబట్టి ఏంటంటే రాత్రి అయిన తర్వాత ఎవరు కూడా తిరగకూడదు. అంటే పోలీసులా మాట్లాడుతున్నా ఏమనుకోకండి. పిల్లలు మీకు కూడా, మీకు ఒక్కటే చెప్తున్నాను, రాత్రి 6 తర్వాత ఇంటి దగ్గర చదువుకోవాలి కదా 10 వరకు అయినా. రాత్రి పూట బయట ఎవరు ఫోన్లు పట్టుకుని ఫ్రీ ఫైర్ గేమ్, పబ్జి గేమ్ అని ఈ మధ్యన తిరుగుతున్నారు. అంటే మేము తిరుగుతున్నప్పుడు చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను. సందర్భం వచ్చింది కానీ సార్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకోసమే అంటే ఫ్రీ ఫైర్ అని, పబ్జి అని, 4-5 కుర్రాళ్ళు ఒక దగ్గర కూర్చొని రాత్రి పూట పక్క నుంచి పాము వెళ్ళిపోతున్నా సరే కనిపించదు. ఒక దగ్గర కూర్చుంటారు, ఆడుకుంటారు. ఆ పక్క నుంచి ఏం వెళ్తుందో కూడా చూడరు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మనము ఏదాన్ని ఏది చేసినా మనకంటూ ఒక కాన్షియస్ ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన లేకుండా ఏం చేసినా రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది. ఒక 4-5 కూర్చుంటారు, ఏదైనా గేమ్ ఆడుతారు, వాళ్ళకి ఏమైనా చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ రాత్రి పూట ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ నేరం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు నేరం చేస్తే అవతల వాళ్ళకి ప్రమాదం. అంటే కాబట్టి ఏంటంటే మీ అందరూ కూడా కొంచెం ఆలోచించి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దృష్టి అంతా ఎక్కడ పెట్టాలి, చదువు మీదే పెట్టాలి. ఇప్పుడు ఒక సినిమా చెప్పాను, 12th ఫెయిల్. అతను పేదోడు, చాలా కష్టపడతాడు, పని చేస్తూ చదువుతాడు. అతను కేవలం సాధించిందల్లా చదువుతోనే, ఒక్క చదువుతోనే సాధించగలం. మనం ఎప్పుడు కూడా సమయాన్ని చదువు కోసం ఉపయోగిస్తే సాధించుతాం. ఇక్కడ అది మటుకు డబ్బుతో డబ్బు సాధించవచ్చు, వ్యాపారం చేయొచ్చు. కానీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైనా సాధించాలి అంటే చదువుకి సమయాన్ని ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి చెప్పండి? లాస్ట్ ఫైనల్ దేనికి సమయం ఇవ్వాలా? చదువుకి. చదవడానికి సమయం ఇవ్వాలి. అంటే మనము ఎంత గట్టిగా చదివితే, గట్టిగా అంటే లౌడ్గా కాదు, మనస్ఫూర్తిగా చదివితే దానికి సక్సెస్ అనేది వస్తుంది. కేవలము మన అంబేద్కర్ చెప్పుకుంటారు, ఇంతకుముందు నాయకులందరూ కూడా చెప్తారు, కేవలం చదువుతోనే ఏదైనా సాధ్యం. మనం ఎంత పని చేయండి గుర్తింపు ఉండదు, ఎంత సంపాదించని గుర్తింపు ఉండదు, ఒక ఉద్యోగస్తుడు గుర్తింపు ఉండదు, సంపాదన ఉండకపోవచ్చు కానీ గుర్తింపు ఉంటుంది కదా. కానీ ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆయన ఒక ఉద్యోగం చేసినప్పుడు ముందే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా చెప్పండి? నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఒక్క చదువు తప్ప నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఇప్పుడు సంపాదిస్తున్నాను. మీకు అర్థమైందా నేను చెప్తుంది? అర్థమైందా? రిప్లై కావాలి నాకు.